ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఇంక మేమేం చెప్పాలి? ఇంత దారుణంగా అబద్ధాలు మాట్లాడుతుంటే మేమేమనాలి? జీవో నెంబర్ 3 విషయంలో గత ప్రభుత్వము జీవో నెంబర్ 3ని చంపేసింది. వైసీపీ ప్రభుత్వమే చంపేసింది. మేము చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్స్ ఇచ్చాం, మీకు అర్థం కాలే. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే మీకు అవగాహన లేదు, అందుకే మేము చెప్పేది మీకు అర్థం కావట్లేదు. సరే, మీరు అంటున్నారు కదా జీవో నెంబర్ 3ని వైసీపీ ప్రభుత్వమే చంపేసింది, వైసీపీ ప్రభుత్వం వల్ల జీవో నెంబర్ 3 పోయిందని మీరు చెప్తున్నారు కదా. సరే, మీరు అన్న మాటల గురించి మాట్లాడుకుందాం. నిజంగా ప్రభుత్వ చేతిలోనే జీవో ఆ రోజు రద్దయిపోయి ఉంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ఉంది, జీవోని పునరుద్ధరించండి మీ చేతుల్లో ఉంటే. సమాంతరమైన జీవోని ఎందుకు తీసుకొస్తామంటున్నారు? జీవో నెంబర్ 3నే తీసుకురండి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కురుపాం మీటింగ్లో ఎలక్షన్ సభలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మా కురుపాం నియోజకవర్గ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు. ఒక ప్రభుత్వ చేతిలో జీవో నెంబర్ 3కి సంబంధించి రద్దు చేయడం అనేది ఉంటే మీరు పునరుద్ధరించవచ్చు కదా. క్లియర్గా చెప్పాం, అది సుప్రీంకోర్టు రద్దు చేసిందని. మీరు ఎలక్షన్ ముందు పచ్చి అబద్ధాలు మాట్లాడి ఎలక్షన్ ముందు జీవో నెంబర్ 3ని పునరుద్ధరించేస్తామని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇది మేము ఖచ్చితంగా చెప్పగలము. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కనీస అవగాహన ఆవిడికి లేదు డిపార్ట్మెంట్ మీద. ఈరోజు అసలు కేటగిరీ వైజ్ మనం చూసుకున్నాం కదా, జిల్లాల వైజ్ ఇచ్చినటువంటి పోస్టుల్లో మొత్తము 5 జిల్లాల్లో, అంటే 5 జిల్లాల్లో 7 నియోజకవర్గాల్లో షెడ్యూల్ 5కి సంబంధించినటువంటి, అంటే గిరిజన ప్రాంతం ఉండి షెడ్యూల్ 5లో ఉండి షెడ్యూల్ ఏరియా గిరిజనులు ఉండేది ఈ 5 జిల్లాల్లో. ఈ 5 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో, ఈ 5 జిల్లాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మీరు డిఎస్సిలో ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు టోటల్ చూస్తే 229. అందులో గిరిజన ప్రాంతం ఉంటాయి, మళ్ళీ గిరిజనేతర ప్రాంతమే కూడా ఉంటాయి. అంటే మీరు నిస్సిగ్గుగా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఇప్పటికైనా అర్థమవుతుందా? అసలు 2024 పోస్టులు అని చెప్పడమే పచ్చి అబద్ధం. మోసం చేసేది ఎవరు ఇప్పుడు చెప్పండి?